తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరో తెలుసా? అసలు మినిస్టర్ ఉన్నాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడ. అంటే ఇంతకు ముందు ఉండే కదా, ఇప్పుడు లేడేమో కదా. రేవంత్ అన్న తీసి దొబ్బిండు కదా మొత్తం. ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి కాదు కాదులే. Do you know there is no education minister? లేరు, యాక్చువల్గా లేరు. సీఎం ఆయన దగ్గర పెట్టుకో. ఆయన దగ్గర ఉంది, సీఎం దగ్గర ఉంది. రేవంత్ రెడ్డి దగ్గర లేరు కదా అసలు ప్రజెంట్ లేరు అసలు. బయట ఏం కనబడట్లా, ఎక్కడ ఏం లేదు. ఎడ్యుకేషన్ బయట కూడా న్యూస్లో కానీ దేనిలో అన్న జాబ్స్ కానీ ఏం బయట ఏం లేదు సిచ్యువేషన్. ఇంకా అంటే మినిస్టర్ ఉన్నాడని కూడా ఎలా తెలుస్తుంది తెలియదు ఎవరికి. సరే పోనీ తెలంగాణలో ఎడ్యుకేషన్ విధానం ఏ విధంగా ఉంది? వ్యవస్థ విధానం గలీజ్గా ఉంది. చదువుకోర్రా అంటే స్కూల్ కాలేజ్ లేక దొబ్బేసి మంచిగా రోడ్ల పోంచి సిగరెట్లు కొట్టుకుంటూ తిరుగుతారు. ఇంత మంచి ఇంకేడుంటుంది? హూ ఇస్ ద బెస్ట్ ఐటీ మినిస్టర్? కేటీఆర్ అన్న. రైట్ నో శ్రీధర్ బాబు ఉన్నారు కదా, ఆడు ఏం బిక్తుండ అనేసి ఇప్పుడు అర్థం కాకుండా కేటీఆర్ అన్న మంచిగా చేసుకుంటూ వేయండిగా. ఆయన మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడిన అనుకో అవతలలో లినుకుంటూ కూర్చోాలా. ఇడు ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా అని చూసుకుంటూ కూర్చున్నట్టుంది. అంత గలీజ్గా ఉంది మళ్ళీ అయినది గీట. ఇప్పుడైతే అంత ఈ జెన్జీ కిడ్స్ వల్ల మరీ అంత లేదు. అంత ఈ జనరేషన్ వల్ల అంత ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఎవ్రీవన్ ఈజ్ నాట్ ఫోకసింగ్ ఆన్ దేర్ స్టడీస్. సో ఫోన్స్ వాడడం వదిలేయాలి, దూరం పెట్టాలి. నడిపించే వ్యవస్థ ఏ విధంగా ఉంది? ఓకే, మరీ అంత గుడ్ ఏం కాదు కానీ ఓకే. ప్రజెంట్ ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా వరస్ట్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఓకే పర్లేదు, ఇప్పుడు అసలు బాగాలేదు. ఒకప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఒక భయం ఉండేది విద్యార్థుల్లో, ఇప్పుడు భయం లేదు, ఏం లేదు. అసలు ఉపాధ్యాయుల మీదనే ఎగబడుతున్నారు. అసలు బాగాలేదు అసలు వ్యవస్థ. ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి కాదు కాదులే. Who is the education minister of Telangana right now? Do you know there is no education minister? లేరు, యాక్చువల్గా లేరు. సీఎం ఆయన దగ్గర పెట్టుకో. ఆయన దగ్గర ఉంది, సీఎం దగ్గర ఉంది. సో వాట్ రేవంత్ ఇస్ రెడ్డి యువర్ దగ్గర. ఒపీనియన్ ఆన్ దట్? అంటే ఒక విద్యా శాఖ అనేది ఎంత ఇంపార్టెంట్? యాక్చువల్గా ఒక సపరేట్ ఒక మినిస్టర్ ఉండాలి. దానికి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఎడ్యుకేషన్ కరెక్ట్ వే లేకుండా రాంగ్ వేలో మొత్తం డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. అది కానీ బాగాలేదు వ్యవస్థ. ప్రజెంట్ తెలంగాణకు సంబంధించి ఐటీ మినిస్టర్ ఎవరో తెలుసా? ఐటీ మినిస్టర్ బెస్ట్ కేటీఆర్. శ్రీధర్బాబు అంత ఏం లేదు, ఎఫెక్ట్ ఏం లేదు. కేటీఆర్ ఉండే ఇంతమంది బాగా ఐటీ మినిస్టర్ కాబట్టి కంపెనీస్ తీసుకొచ్చిండు, ఉద్యోగాలు వచ్చినాయి, చాలా డెవలపింగ్ ఉన్నప్పుడు. అప్పుడు మా అందరితో బాగా మాట్లాడేది. ఇప్పుడు అంత శ్రీధర్బాబు అంత ఫోకస్ కూడా లేదు శ్రీధర్బాబుది. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అంత ఫోకస్ లేదు బీఆర్ఎస్ కంటే. బీఆర్ఎస్ బెటర్ అండి. ఎవరు రైట్ నో తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్? తెలియదు, లేరు కదా అసలు ప్రజెంట్ లేరు అసలు. బయట ఏం కనబడట్లా, ఎక్కడ ఏం లేదు. ఎడ్యుకేషన్ బయట కూడా న్యూస్లో కానీ దేనిలో అన్న జాబ్స్ కానీ ఏం బయట ఏం లేదు సిచ్యువేషన్. ఇంకా అంటే మినిస్టర్ ఉన్నాడని కూడా ఎలా తెలుస్తుంది తెలియదు ఎవరికి. అయితే ప్రజెంట్ తెలంగాణకు సంబంధించి విద్యా వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచి ఎడ్యుకేషన్ గురించి కానీ దేని గురించి కానీ డెవలప్మెంట్ ఏం లేదు మన తెలంగాణలో. స్కాలర్షిప్స్ కానీ ఏమీ లేవు. ఒకప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేటీఆర్ సార్ అన్ని చూసుకునేవారు, అన్ని తీసుకొచ్చేవారు. ఎడ్యుకేషన్ గురించి కానీ దేని గురించి అని అన్ని తీసుకొచ్చేవాడు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు ఏమీ లేదు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ప్రజెంట్ ఇప్పుడు వరకు మేము ఏం చూడలేదు కూడా. ఎడ్యుకేషన్ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు బయట, ఒక్కరికి కూడా సొల్యూషన్ అనేది బయట లేదు. Who is the best IT minister? KTR or right కేటీఆర్ 100% కేటీఆర్ 100% కేటీఆర్ వస్తుంది. Why and what are the reasons? దేర్ ఆర్ సో మెనీ రీజన్స్, వీ కాన్ సే వన్. ఇప్పుడు 1, 2 అంటే చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన చేసినవి అన్ని చెప్పాలంటే మనం వింటానే ఉండాలి. కానీ అయ్యి అంత బాగా చేశారు కేటీఆర్ సార్ ఉన్న. ప్రజెంట్ ఉన్న కాంగ్రెస్ దాంట్లో ఒకటి చేశారని చెప్పడానికి కూడా మాకేం లేదు, ఒక్కటి కూడా లేదు. అదే కేటీఆర్ గురించి అడగమని మేము చెప్పలేం, అన్ని ఉన్నాయి చెప్పడానికి.